ఛానల్కు స్వాగతం. భారతదేశం హిందూ మతానికి పుట్టినిల్లు. ప్రపంచంలో హిందూ మతం అనేక దేశాల్లో వ్యాప్తి చెంది ఉంది. ప్రపంచ జనాభాలో 15% మంది హిందువులుగా ఉన్నారు. హిందూ మతం ప్రపంచంలో 3వ అతిపెద్ద మతం. హిందూ అనే పదం సింధు నది పేరు మీద వచ్చింది. హిందూ మతం బాగా ప్రాచుర్యంలో వచ్చింది ఎప్పుడంటే క్రీస్తు శకం అనగా సామాన్య శకం 532 నుండి 800 సంవత్సరాల మధ్యకాలంలో ఆధునిక హిందూ మతం ఏర్పడింది. ఒక్క భారతదేశంలోనే కాకుండా అనేక దేశాల్లో హిందూ మతం ఉంది. హిందూ మతం ఎక్కువగా ఉన్న దేశం భారతదేశం. భారతదేశంలో 96.63 కోట్ల మంది హిందువులుగా ఉన్నారు. దేశ జనాభాలో 79% హిందువులుగా ఉన్నారు. తర్వాత స్థానంలో నేపాల్ ఉంది. నేపాల్లో హిందువులు దేశ జనాభాలో 81.2% హిందువులుగా ఉన్నారు. ఒకప్పుడు నేపాల్ హిందూ దేశం, కానీ 2006లో లౌకిక రాజ్యంగా ప్రకటించబడింది. నేపాల్ భారతదేశం తర్వాత హిందువులు ఎక్కువగా ఉన్న దేశం మారిషస్. ఆఫ్రికా ఖండంలో ఉన్న మారిషస్ దేశంలో దేశ జనాభాలో 50% పైగా హిందువులు ఉన్నారు. తర్వాత గయానాలో 23.3% హిందువులు ఉన్నారు. తర్వాత స్థానంలో భూటాన్, ఇక్కడ 22.5% హిందువులు ఉన్నారు. టొబాగోలో హిందువులు 18.2% మంది ఉన్నారు. ఖతార్లో 15.1% మంది హిందువులు ఉన్నారు. శ్రీలంకలో 12.6% మంది హిందువులు ఉన్నారు. అయితే హిందూ మతం ఎక్కువగా ఉన్న టాప్ 10 దేశాలు చూస్తే కనుక నెంబర్ 1 స్థానంలో భారతదేశం, నెంబర్ 2లో నేపాల్, నెంబర్ 3 బంగ్లాదేశ్, నెంబర్ 4 ఇండోనేషియా, నెంబర్ 5 పాకిస్తాన్, నెంబర్ 6 శ్రీలంక, నెంబర్ 7 మారిషస్, నెంబర్ 8 ట్రినిడాడ్, నెంబర్ 9 టొబాగో, నెంబర్ 10 గయానా. ప్రపంచంలో 3వ అతిపెద్ద మతంగా హిందూ మతం వర్ధిల్లుతోంది.